డెవలప్‌మెంట్ డెవలప్‌మెంట్‌లో హ్మ్. డెవలప్‌మెంట్‌లో ఊప్స్ కాన్సెప్ట్ ఉంటానా? అవును. డెవలప్‌మెంట్‌లో ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే దాన్ని యాక్చువల్‌గా అపెక్స్ లాంగ్వేజ్‌ని మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అని పిలుచుకుంటాం కానీ దాన్ని అపెక్స్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. ఓకేనా? సో, అందులో ఓకే. మనకు డెవలప్‌మెంట్‌లో లైక్ జావా లాగే ఉంటుంది సిమిలర్‌గా అది. కానీ జావా కాదు. అపెక్స్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. సో, అది మనకు పోను పోను మీకు అర్థమవుతుంది ఎలా అనేది. ఓకేనా? జావా సో, మీరు స్క్రిప్ట్ కూడా యూజ్ చేస్తారా? హ్మ్. జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేసుకుంటాం. రైట్. జావా స్క్రిప్ట్ కూడా మనం బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేసుకుంటాం. అదే. అది మనకు ఫ్రంట్ ఎండ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ! సో, ఇప్పుడు మనం ఈ అన్న ఇప్పుడు డెవలపర్ ఇప్పుడు మనము హ్మ్. ఇప్పుడు డెవలపర్‌లో సేల్స్‌ఫోర్స్ ఎన్ని టైప్స్ ఉంటది? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అట్లా ఏమైనా ఉంటదా? సేల్స్‌ఫోర్స్‌లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అలా ఏమి ఉండదు. సో, కంప్లీట్‌గా మన ఇష్టం అనమాట. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ పైన ఇప్పుడు మీకు కనిపించే అప్లికేషన్‌ని మీరు సేల్స్‌ఫోర్స్ అప్లికేషన్‌లో కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం. బై యూజింగ్ జావా స్క్రిప్ట్. మీరు అన్నారు కదా! జావా స్క్రిప్ట్‌ని బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేసుకొని ఈ ఫ్రంట్ ఎండ్‌కి మనకు లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకు అడ్వాన్స్డ్‌లో. సో, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్‌ని యూజ్ చేసుకొని కంప్లీట్‌గా ఈ మనకు కనిపించే పేజ్‌ని కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం. వెబ్‌సైట్స్ క్రియేట్ చేయొచ్చు. వెబ్‌సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ ఈ డెవలపర్ అకౌంట్‌ని మీరు సైన్ అప్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఆర్గ్ లేకపోతే. ఉందా? ఇంతకుముందు మీరు ఎప్పుడైనా క్రియేట్ చేసుకున్నారా ఆర్గ్? క్రియేట్ చేసుకున్నాను. చేసుకున్నారా? లేదండి. లేదా? సరే. లేకపోతే ఇప్పుడు ఒకసారి క్రియేట్ చేయండి. మీకు లింక్ పంపించా కదా! దాన్ని ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. తర్వాత రోల్ ఏదో డెవలపర్ గాని ఏదో ఒక అడ్మిన్ ఇవ్వండి. సో, కంపెనీ నేము XYZ ఏదో ఒకటి ఇవ్వండి. తర్వాత కంట్రీ మీ ఇష్టం ఏదో ఒక కంట్రీ ఇచ్చేసేయండి. తర్వాత పోస్టల్ కోడ్ ఏదైనా 6 డిజిట్స్ ఏదైనా ఒక నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కింద యూజర్ నేమ్ అని ఉంటుంది మనకు. యూజర్ నేమ్ దగ్గర మీరు కూడా ఏదో ఒక నేమ్ ఇవ్వండి. లైక్ నేను gopal.sfdc06 అనేసి ఒక యూజర్ నేమ్ ఇస్తాను. ఓకేనా? సో, జస్ట్ నార్మల్‌గా మనం జీమెయిల్‌ని ఎలా ఫిల్ చేసుకుంటామో అలాగే సేల్స్‌ఫోర్స్ డెవలపర్ అకౌంట్‌ని కూడా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? జస్ట్ మన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సైన్ అప్ మీ అని కొట్టగానే మనకు ఇది సైన్ అప్ అయిపోతుందనమాట. సైన్ అప్ మీ అని కొట్టగానే ఆల్మోస్ట్ దేర్ అంటుంది. సో, మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చుంటారో సో, ఆ ఈమెయిల్ ఐడికి మనకు ఒకటి లింక్ వస్తుందనమాట. support.salesforce.com నుంచి ఒక లింక్ వస్తుంది. సో, దాన్ని మనం వెరిఫై చేసినామంటే మనం ఆర్గ్‌లోకి లాగిన్ అయిపోతాం. ఆర్గ్‌లోకి లాగిన్ అయిపోతాం మనం. సో, మీరు కూడా రియల్ టైమ్‌లో మీకు కూడా ఎవరో ఒకరు ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తారనమాట. సో, క్రియేట్ చేసిన తర్వాత మీకు మెయిల్స్ వస్తాయి. మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే వెరిఫై చేసుకోవాలి. ఆర్గ్‌ని వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? సో, మీరు వన్స్ ఆర్గ్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీకు అది ఇంకా లింక్ రాలేదు వచ్చినాక చూద్దాం. సో, ఆర్గ్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది వ్యూ. సో, ఇక్కడ మీ పేరు ఉంటుంది, మీ ప్రొఫైల్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఇలా సెటప్ అనేది ఉంటుంది మనకు. సో, రియల్ టైమ్‌లో కూడా మనకు కంప్లీట్‌గా సెటప్ అనేది ఇలాగే ఉంటుంది. ఓకేనా? సో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత దీంట్లో ట్యాబ్స్. సో, ఈ హెడర్ సెక్షన్‌లో ఉన్నాయి చూసావా? లీడ్స్, అకౌంట్స్, కాంటాక్ట్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. అంటే సేల్స్‌ఫోర్స్ వాడు బై డిఫాల్ట్‌గా కొన్ని ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోండిరా అని వాడు ఇచ్చింటాడు. సో, వాటిని మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. లేదు మనం కొత్తగా కొన్ని ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో, వాటిని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం మనం. ఓకేనా? సేల్స్‌ఫోర్స్ వాడు ప్రొవైడ్ చేసే ఆబ్జెక్ట్స్‌ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. మనం ఓన్‌గా క్రియేట్ చేసుకునే ఆబ్జెక్ట్స్‌ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. అది మనకు రిక్వైర్మెంట్‌ని బట్టి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, ఏ నేమ్‌తో క్రియేట్ చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది ఫ్యూచర్‌లో. ఓకేనా? తర్వాత ఇలా అకౌంట్స్‌లో మనకు ఫీల్డ్స్ ఉంటాయి. అకౌంట్‌లో ఒక అకౌంట్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు మినిమమ్ ఏం కావాలి? అకౌంట్ నేమ్ కావాలి, అకౌంట్ ఫోన్ నంబర్ కావాలి. ఇన్ని మినిమమ్ డీటెయిల్స్ ఉంటాయి కదా! సో, ఆ డీటెయిల్స్ అన్నీ మనం అకౌంట్ ఆబ్జెక్ట్‌లో క్రియేట్ చేసుకుంటాం. ఈవెన్ మీరు స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌లో కూడా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నారనుకో, ఆ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటారు. లైక్ ఆబ్జెక్ట్ యొక్క నేము, ఆబ్జెక్ట్‌లో ఏమన్నా ఫీల్డ్స్ తీసుకోవాలనుకుంటే సరే సపోజ్ ఇప్పుడు ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక అప్లికేషన్ తీసుకున్నారు. సో, అప్లికేషన్‌లో ఏముంటాయి? డాక్టర్స్, పేషెంట్స్, వార్డ్స్, ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక డాక్టర్‌ని ఒక రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? ఒక డాక్టర్ యొక్క నేము, ఆ డాక్టర్ యొక్క ఫోన్ నంబరు, ఆ డాక్టర్ యొక్క అడ్రెస్సు,
ఆ డాక్టర్ యొక్క స్పెషలైజేషన్ కావాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం గ్యాదర్ చేసుకుంటాం. వీటి అన్నిటిని గ్యాదర్ చేసుకోవడానికి మనకు ఒక ఫీల్డ్స్ అనేవి కావాలి. ఆ ఫీల్డ్స్ని మనం ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకుంటాం. అవి ఎలా అనేది మనకు ముందుగానే వస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి 2-3 క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటి, రికార్డ్స్ అంటే ఏంటి అనేది మనకు నీట్గా నెక్స్ట్ 2-3 క్లాస్లో మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇలా ఉంటాయి అనమాట. రికార్డ్స్ అంటే వీటిని అంటే మనం ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం ఆర్గ్లో. ఓకేనా. ఇప్పుడు ఒక డాక్టర్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. డాక్టర్ ఫోన్ నంబరు, నేము, ఈమెయిల్ ఐడి, సమ్ అడ్రస్. సో ఈ 4 డీటెయిల్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఇస్ నథింగ్ బట్ రికార్డ్ అంటాం వాటిని. ఓకేనా. సో వాటిని స్టోర్ చేసి పెట్టుకోవడాన్ని ఏమంటాం? ఇది నథింగ్ బట్ డేటాబేస్. లైక్ యూ కెన్ సే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ డేటాబేస్ ఆల్సో అనుకోవచ్చు మనం. కానీ కంప్లీట్గా డేటాబేస్ అనుకోవడం మనం జస్ట్ ఒక రికార్డ్ అంటాం అనమాట. ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ని రికార్డ్ అంటాం. జస్ట్ మనం టెస్టింగ్ పర్పస్ కోసం వాటిని రికార్డ్స్ని క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం అంతే. సింపుల్ గా ఉంటుంది. అంటే ఇది ఎక్కడ స్టోర్ అయిపోతుందా? మన ఆర్గ్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం లాగిన్ అవుతాం కదా, మన ఆర్గ్లోనే ఉంటుంది. జస్ట్ మనం అప్ టు ఇక్కడ వరకు. సో అప్ టు ఇక్కడ వరకు మన టెస్టింగ్ పర్పస్ కోసమే మన రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటాం. అప్ టు ఇక్కడ వరకు. ఇప్పుడు ఏమైనా డేటాని డేటాబేస్ కి పంపించుకోవచ్చు. కనెక్టివిటీ ఏమైనా ఉంటుందా డేటాబేస్ కి? మనం డేటాబేస్ కనెక్టివిటీ సేల్స్ ఫోర్స్ లో డేటాబేస్ కనెక్టివిటీ అనేది మనకు సింగపూర్ లో ఉంటాయి. సో ఇది మనది కంప్లీట్ గా క్లౌడ్ బేస్ అప్లికేషన్ కాబట్టి మనకు స్పెసిఫిక్ గా స్టోరేజ్ డివైసెస్ అని ఉండవు అనమాట. సో అంతా క్లౌడ్ లోనే స్టోర్ అవుతుంది, అంటే ఇంటర్నెట్ లోనే స్టోర్ అవుతుంది అనమాట. సో కంప్లీట్ గా మనకు పెద్ద పెద్ద సర్వర్స్ అనేవి సింగపూర్ లో మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో అక్కడ నుంచి మనకు డేటాబేస్ ని యాక్సెస్ చేసుకుంటాం త్రూ సర్వర్స్ ద్వారా, త్రూ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా మనం హలో వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. లాజిక్ ఇట్లా మనం ఏమైనా లాజిక్ అనిపిస్తుందా? ఇప్పుడు ఓకే. హలో ఇప్పుడు ఓకే, అడగండి. హలో శ్రవణ్. ఓకే ఫైన్. సో మనం అప్ టు ఇక్కడ వరకు డేటాని టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటాం. శ్రవణ్ అడగండి, ఏదో అడుగుతున్నారు. జేడీబీసీ కోడ్ ఏమన్నా మనం డేటాబేస్ కనెక్టివిటీ లేదు, అలా ఉండదు. జావాలో మనకు అలా ఉంటుంది కదా, అలా ఉండదు. అలా ఏముండదు. జస్ట్ మనం రికార్డ్ని సేవ్ చేస్తే, ఒక డేటా ఇచ్చి సేవ్ చేసినామంటే అది కంప్లీట్గా సర్వర్లోకి వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది అనమాట. క్లౌడ్లో స్టోర్ అయిపోతుంది. అది సింపుల్గా చెప్పాలంటే ఒక డేటాబేస్ అనేది బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఆర్గ్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ ఆర్గ్ డైరెక్ట్గా బ్యాక్ ఎండ్లో డేటాబేస్కి లింక్ అయిపోయి ఉంటుంది. సో మనం స్పెసిఫిక్గా స్టోర్ చేసుకోవడానికి ఎటువంటి డివైస్ని యూజ్ చేయం మనం, సింపుల్గా చెప్పుకోవాలంటే అంతే. ఓకేనా. సో మీకు అర్థమవుతుంది. అంటే మనం చేసే వర్క్ అంతా సేవ్ చేసిన కొద్దీ డేటాబేస్ సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. రైట్. ఇప్పుడు మనం ఒక రికార్డ్ని క్రియేట్ చేసినాం అనుకో, ఆ రికార్డ్ అనేది ఆర్గ్లో ఉంటుంది. మీరు డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో లేకపోతే అలాగే ఉంటుంది. అలాగనమాట. సో ఒక్కొక్క ఆర్గ్కి సమ్ లిమిట్ అనేది ఇచ్చాడు అనమాట. ఒక 5 GB 10 GB అలాగే లిమిట్స్ ఉంటాయి అనమాట. సో ఆ లిమిట్ని మనం పర్చేస్ చేసే కొద్దీ స్టోరేజ్ అనేది పెరుగుతూ పోతుంది. సో అలాగా. సో కంప్లీట్గా ప్రొడక్షన్కి వచ్చేప్పటికి లైవ్లో ఉంటారు, ఇక్కడ యూజర్స్ ఉంటారు, ఇక్కడ కస్టమర్స్ ఉంటారు ఇక్కడ. సో అప్ టు ఇక్కడ వరకు మనం జస్ట్ డమ్మీ డేటాని క్రియేట్ చేసుకొని టెస్టింగ్ చేసుకుంటాం. తర్వాత ఫైనల్గా ఇక్కడ యూజరు వాడి డేటాని క్రియేట్ చేసుకొని వాడు యూజ్ చేసుకుంటాడు. అంతే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ యూజర్స్ యూజ్ చేసుకుంటారు. సో అప్ టు ఇక్కడ వరకు మనం జస్ట్ డమ్మీ డేటాని క్రియేట్ చేసుకొని మనం టెస్టింగ్ పర్పస్ కోసం మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. అంటే మనం స్పెసిఫిక్ గా స్టోరేజ్ అంటే డేటాబేస్ కి అది రాయాల్సిన అవసరం ఏముండదు. అవసరం ఏముండదు. ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. రైట్. అవసరం ఉండదు. మనం స్పెసిఫిక్ గా రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా రికార్డ్స్ మనం స్టోర్ అయిపోతాయి సింపుల్ గా. అంటే అడ్మిన్ లో ఏమన్నా ఆబ్జెక్ట్స్ దాంట్లో యాక్టివేట్ చేయాలా, లేకపోతే డైరెక్ట్ ఏం అవసరం లేదు. ఆబ్జెక్ట్స్ కూడా దాంట్లో ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం కొత్తగా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం, లేదు అంటే లేదు. మీకు ఆర్గ్లో లాగిన్ అనేది మీకు అర్థమవుతుంది, చూపిస్తుంది కూడా. ఇప్పుడు మీ డేటా మోడలింగ్ అన్నారు కదన్నా, దాంట్లోనే ఉంటాయి ఆబ్జెక్ట్స్ అన్ని. అవును, అన్ని దాంట్లో ఉంటాయి ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీకు హెడర్ సెక్షన్ లో కనిపిస్తున్నాయా?
చాటర్, ఆ. ప్రొఫైల్, గ్రూప్స్, ఫైల్స్ అని ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఓకే. ఓకేనా? సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మీరు ఆర్గ్లో లాగిన్ అయితే మీకు అర్థమవుతుంది, చూపిస్తాను. తర్వాత మనకు సేల్స్ ఫోర్స్లో సెటప్ ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్గా వ్యూ ఇలా ఉంటుంది. తర్వాత డేటా టైప్స్ అంటారు అన్నమాట వీటిని. సో ఈ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు జావాలో డేటా టైప్స్ లైక్ స్పెసిఫిక్గా కొన్ని డేటా టైప్స్ యూజ్ చేసుకొని ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకుంటారు. లేకపోతే ఏదైనా ఒక టెక్స్ట్ని క్రియేట్ చేయాలంటే ఒక క్యారెక్టర్స్ కానీ అలాంటి వాటిని యూజ్ చేసుకుంటాం, రైట్? సో ఇక్కడ మన సేల్స్ ఫోర్స్లో వాడు బై డిఫాల్ట్గా వీటిని ఇచ్చేయడం అనమాట. డేటా టైప్స్ని వీడే ఇచ్చేసాడు అనమాట. సో ఈ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకుంటాం. అది ఎలా అనేది కూడా ఆర్గ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఏ ఫీల్డ్ని యూజ్ చేసుకొని ఎందుకు క్రియేట్ చేసుకుంటాం, వీటి వల్ల యూజ్ ఏంటి అనేది మనకు ఆర్గ్లోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. సో దాని తర్వాత మనకు సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్స్ ఉంటాయి. లుకప్ రిలేషన్షిప్స్ అని, మాస్టర్ డీటెయిల్స్ అని. సో ఇలాగ మనకు డిఫరెంట్గా ఉంటాయి. సెల్ఫ్ అని, తర్వాత మెనీ టు మెనీ అని, వన్ టు మెనీ అని. సో డిఫరెంట్గా రిలేషన్షిప్స్ ఉంటాయి. సో అవి కూడా మనం అడ్మిన్ పార్ట్లో నేర్చుకుంటాం. సో దాని తర్వాత ట్యాబ్స్ ఉంటాయి. మనం ఒక ఆబ్జెక్ట్కి ట్యాబ్స్ని క్రియేట్ చేయాలా వద్దా అనేది కూడా మనకు క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. అవి కూడా మనం చూసుకోవచ్చు ఆర్గ్లో. సో కంప్లీట్గా మనకు రియల్ టైంలో వచ్చేసి శాండ్ బాక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. శాండ్ బాక్స్ అంటే ఒక పేరు ఇస్తారు అనమాట, అంతే. ఓకేనా? శాండ్ బాక్స్ అనేది ఒక పేరు. ఇక్కడ dev17 ఉందా, ఇక్కడ ఈ శాండ్ బాక్స్ యొక్క నేమ్ అనమాట. సో రియల్ టైంలోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ మీకు శాండ్ బాక్స్ అని ఆర్గ్ నేమ్ చూపిస్తుంది. ఓకేనా? నార్మల్గా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకున్న ఆర్గ్లో క్రియేట్ చేసుకున్నాం కదా, అందులో ఇక్కడ శాండ్ బాక్స్ అని కనిపించదు, అంతే తేడా. సో రియల్ టైంకి మనకు నేర్చుకున్న దానికి తేడా ఏంటంటే రియల్ టైంలో శాండ్ బాక్స్ అని కనిపిస్తుంది. నార్మల్గా మనం క్రియేట్ చేసుకున్న డెవలపర్ ఆర్గ్లో శాండ్ బాక్స్ అని కనిపించదు. అదే మనకి సింపుల్గా తేడా. సో అవి కాకుండా మనకు అడిషనల్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అవి కూడా ఎలా అనేది చూద్దాం మనం. ఓకేనా? సో ప్రస్తుతానికి ఒక ఆర్గ్ని క్రియేట్ చేసుకున్నాం, రైట్ మనం. సో వచ్చింది, ఎలా వస్తుంది మనకు. సో వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ వెరిఫై యువర్ అకౌంట్ అని వస్తుంది. ఓకేనా? సో దీనిపైన క్లిక్ చేస్తే వెరిఫై యువర్ అకౌంట్ అని వస్తుంది. వెరిఫై యువర్ అకౌంట్. సో ఇక్కడ మనం పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఓకే. సో పాస్వర్డ్ని నేను చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆర్గ్లోకి లాగిన్ అయిపోతున్నా. సింపుల్గా నా యూజర్ నేమ్ ఏంటి, ఇదిగోండి. సో ఇక్కడ నా యూజర్ నేమ్ gopal.sfdc06@salesforce.com, ఇది నా యూజర్ నేము. పాస్వర్డ్ నేను క్రియేట్ చేసుకున్నా, రైట్? సో లాగిన్ అయిన తర్వాత మనకు ఇలా వస్తుంది. సో దీన్ని మనం లైట్నింగ్ వ్యూ అంటాం. ఓకేనా? సో దీన్ని మనం లైట్నింగ్ వ్యూ అంటాం. సేల్స్ ఫోర్స్లో క్లాసిక్ వ్యూ అని ఒకటి ఉంటుంది, లైట్నింగ్ వ్యూ అని ఇంకోటి ఉంటుంది అనమాట. సో దీన్ని లైట్నింగ్ వ్యూ అంటాం. సో ఇక్కడ నుంచి మనం క్లాసిక్లోకి వెళ్ళాలంటే సింపుల్గా ఈ ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ స్విచ్ టు క్లాసిక్ అని ఉంటుంది. స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్. సో దీనిపైన క్లిక్ చేస్తే మనం క్లాసిక్ మోడ్లోకి వెళ్తాం. ఓకేనా? ఇది మనకి క్లాసిక్ మోడ్ అంటాం మేము. రియల్ టైంలో కూడా మనకు ఆర్గ్ అనేది ఇలాగే ఉంటుంది కంప్లీట్గా. సో కంప్లీట్గా మేము వర్క్ చేసే ఆర్గ్ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు శాండ్ బాక్స్ అని ఒక నేమ్ వస్తుంది అనమాట. ఇందాక మనం పీపీటీలో చూసుకున్నాం కదా. బోత్ లైట్నింగ్ అండ్ క్లాసిక్ సేమ్ అంతేనా? సేమ్ అలాగే కనిపిస్తుంది, శాండ్ బాక్స్ అని కనిపిస్తుంది. కాకపోతే లైట్నింగ్ లో అది బ్లాక్ కలర్ లో కనిపించదు, సమ్ యాష్ కలర్ లో కనిపిస్తుంది. ఇక్కడ వస్తుంది శాండ్ బాక్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. చూపిస్తాను. డిఫరెంట్ లైట్నింగ్ కి క్లాసిక్ డిఫరెన్స్. ఓకే. సో లైట్నింగ్ కి క్లాసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. లైట్నింగ్ కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో హెవీ ఫంక్షనాలిటీస్ ఉంటాయి అనమాట. మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. లైట్నింగ్ మోడ్లో ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట మనకు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ సెట్టింగ్స్ కానీ, ఇక్కడ బెల్ ఐకాన్ కానీ, ఇలా ప్రొఫైల్ సింబల్ కానీ ఇవి ఏమి మనకు క్లాసిక్లో కనిపించవు. ఓకేనా? క్లాసిక్లో ఏం కనిపించవు. ఇది చూడండి, ఇట్లా ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ 9 డాట్స్ ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్స్ మనకు క్లాసిక్లో కనిపించవు, ఓన్లీ లైటింగ్లో కనిపిస్తాయి. సో అందుకని కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఫంక్షనాలిటీ మాత్రం సేమ్. మనం ఎక్కడి నుంచి అయినా ఎలా చేసుకోవాలన్నా సేమ్ ఫంక్షనాలిటీ మాత్రం సేమ్గా ఉంటుంది. జస్ట్ వ్యూ చేంజ్ అవుతుంది అంతే.
క్లాసిక్ కి లైట్నింగ్ కి వ్యూ చేంజ్ అవుతుంది అంతే, సింపుల్. సో ఇప్పుడు చూడండి, అంటే నార్మల్ గా ఈ లైటనింగ్ వ్యూ ఇది క్లాసిక్ వ్యూ ఏ టైంలో యూజ్ చేస్తారు నార్మల్ గా ఏ సిచ్యువేషన్ లైక్? సిచ్యువేషన్ అంటూ ఏమి ఉండదు దీంట్లో. మీరు మీకు కంఫర్టబుల్, మీకు ఏది మీకు కంఫర్టబుల్ అయితే దాంట్లో యూజ్ చేసుకోవచ్చు మీరు. కొన్ని ప్రాజెక్ట్స్ లో మాత్రం స్పెసిఫిక్ గా వాడు చెప్పిన దాన్ని యూజ్ చేసుకోవాలి. లైట్నింగ్ వ్యూలో చేసుకోమంటే మాక్సిమం 100% ఎవరు చెప్పరు. లైట్నింగ్ వ్యూలో చేసుకోండి, క్లాసిక్ వ్యూలో చేసుకోండి ఎవరు చెప్పరు అనమాట. మన కంఫర్ట్ అదే. మాక్సిమం అందరూ లైట్నింగ్ వాడతారు, అట్ ది సేమ్ టైం క్లాసిక్ వ్యూని వాడతారు. కాకపోతే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది క్లాసిక్ అనమాట. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఎక్కువ ఉంటుందని, అందుకని క్లాసిక్ వాడతాను. కానీ ఫ్లెక్సిబుల్ ఉండదు కదన్నా లైటింగ్ ఫ్లెక్సిబుల్ ఉండదు. క్లాసిక్ లో ఫ్లెక్సిబిలిటీస్ ఉండవు, లైటింగ్ లో ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. అవును. ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని ఫంక్షనాలిటీస్ లోన క్లాసిక్ లో పనిచేయని ఫంక్షనాలిటీస్ మనకు లైట్నింగ్ లో కూడా చెప్పుకుంటాం, మనం లైట్నింగ్ మోడ్ లో కూడా చెప్పుకుంటాం. సో అలాంటప్పుడు మనకు లైట్నింగ్ కూడా యూజ్ చేసుకుంటాం మనం. ఓకే, రెండింటికి చెప్తా, రెండు డిఫరెన్స్ చెప్తాను, రెండిట్లో ఎలా నావిగేట్ అవ్వాలి కూడా చెప్తాను మీకు. ఓకేనా? సో ఇది లైట్నింగ్ వ్యూ. సో లైట్నింగ్ వ్యూ లో నుంచి క్లాసిక్ వెళ్ళాలంటే స్విచ్ టు క్లాసిక్. సో ఇలా వెళ్తాం. ఒక డౌట్ అన్న, అంటే ఇప్పుడు లైట్నింగ్ అనేది ఈ మధ్య వచ్చిందా లేకపోతే క్లాసిక్ అప్డేషన్ అన్నట్టు? క్లాసిక్ అప్డేషన్ లైట్నింగ్, క్లాసిక్ కి అప్డేషన్ లైట్నింగ్. మేబీ ఇంకొక 10 years తర్వాత ఈ క్లాసిక్ కూడా ఉండకపోవచ్చు. ఓకే, ఓకేనా? సో కంప్లీట్ గా ఇక్కడ స్విచ్ టు లైట్నింగ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినామంటే మనకు కంప్లీట్ గా లైట్నింగ్ మోడే ఉంటుంది ఒక నెక్స్ట్ 10 years తర్వాత. అప్డేషన్ అనమాట. సో ఇంతకు ముందు ఒక 10 years బిఫోర్ క్లాసిక్ మాత్రమే ఉండేది. 10 years తర్వాత ఇప్పుడు ఈ లైట్నింగ్ అనేది వచ్చింది అనమాట, ఫ్లెక్సిబిలిటీస్. ఇలాగ ఇప్పుడు చూడండి, టుడేస్ ఈవెంట్, ఇలా 2 years టాస్క్, ఈ రీసెట్ రికార్డ్స్, ఇవన్నీ మనకు క్లాసిక్ లో ఇట్లా కనిపించావు అనమాట. ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒక 10 years తర్వాత మనకు మేబీ క్లాసిక్ కూడా ఉండకపోవచ్చు, కంప్లీట్ గా మనం లైట్నింగ్ లోనే చేసుకోవాల్సి వస్తుంది. కానీ నావిగేషన్, ప్రాసెస్, వర్క్ చేసేది మొత్తం సేమ్ గా ఉంటుంది. కాకపోతే యూజర్ పర్స్పెక్టివ్, యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు ప్రెసెంట్ లో లైటింగ్ వ్యూ పాపులర్ ఏమో ప్రెసెంట్ అలానే ఏం లేదు, లైట్నింగ్ వ్యూ అని పాపులర్ ఏమి ఉండదు. జస్ట్ మన కంఫర్ట్ ని బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. కాకపోతే మనకు 2 వ్యూస్ తెలిసి ఉండాలి, ఎలా క్రియేట్ చేయాలి, నావిగేషన్ ఎలా అని మనకు 2 తెలిసి ఉండాలి. కొన్ని ప్రాజెక్ట్స్ లైట్నింగ్ వ్యూ వాడతాయి, కొన్ని ప్రాజెక్ట్స్ క్లాసిక్ వ్యూ వాడతాయి. డిపెండ్స్ అనమాట. జస్ట్ మనకు ఫంక్షనాలిటీ బేస్ సేమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ చిన్న డాట్ తో సహా సేమ్ గా ఉంటాయి. కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కదా, అకౌంట్, టాస్క్, కాంటాక్ట్స్, ఇవన్నీ ఈ వ్యూ లో ఇలా కనిపిస్తాయి. మనం అదే క్లాసిక్ కి స్విచ్ అయినాం అనుకో, సేమ్ ఆబ్జెక్ట్సే పేరులా కనిపిస్తాయి. చూడండి, సేమ్ ఆబ్జెక్ట్సే కదా, ఇక్కడ అకౌంట్స్, కాంటాక్ట్స్, లీడ్స్, ఇవి కూడా సేమ్ ఆబ్జెక్ట్సే కదా. కాకపోతే ఇక్కడ ఇది యుఐ వేరు. ఓకేనా? ఇక్కడ ఉన్న యుఐ వేరు, లైట్నింగ్ లో ఉన్న యుఐ వేరు. సేమ్ అక్కడే కనిపిస్తాయి. టాస్క్, అకౌంట్స్, కాంటాక్ట్స్, లీడ్స్, క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా. సో సేమ్ ఆబ్జెక్ట్స్ అనమాట. కాకపోతే యుఐ పర్స్పెక్టివ్ లో వేరేగా ఉంటుంది అంతే, తేడా ఏమి ఉండదు మనకు. ఇది సేల్స్ యాప్. ఇక్కడ అప్లికేషన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. సారీ, ఇక్కడ లైట్నింగ్ లో అప్లికేషన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాయి. మనకు క్లాసిక్ లోకి వచ్చేపాటికి రైట్ సైడ్ లో కనిపిస్తాయి. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ గా కొన్ని స్టాండర్డ్ అప్లికేషన్ ఇచ్చింటారు అనమాట. సో ఇవి ఇక్కడ మనకు ఈ 9 డాట్స్ లో కనిపిస్తాయి. ఇక్కడ 9 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. అదే క్లాసిక్ లో వెళ్ళినాం అనుకో, మనకు రైట్ సైడ్ కార్నర్ లో కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్తే ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఓకేనా? దాంతోపాటు ఇక్కడ మనకు అది ప్రొఫైల్స్ పిక్ ఉండదు, తర్వాత ఇక్కడ బెల్ నోటిఫికేషన్ ఉండదు, ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉండవు. కాకపోతే ఫంక్షనాలిటీస్ అన్ని సేమ్ గా ఉంటాయి అనమాట. కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్ కి డిఫరెంట్ వ్యూ ఉంటుంది అనమాట, అంతే. సో వీటన్నిటిని మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో అకౌంట్స్, కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇప్పుడు అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను నేను, అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. సో న్యూ. సో ఇక్కడ ఇవి ఉన్నాయి ఇషా, అకౌంట్ నేము, పేరెంట్ అకౌంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిని ఏమంటామంటే మనం ఫీల్డ్స్ అంటాం. ఓకేనా? సో అకౌంట్ నేము, పేరెంట్ అకౌంట్, అకౌంట్ నంబరు, ఇవన్నిటిని ఏమంటామంటే మనం ఫీల్డ్స్ అంటాం. ఓకేనా? సో వీటిని ఇక్కడ ఉండే వాటిని అప్లికేషన్ అంటాం.
సో ఇక్కడ ఉండే వాటిని ఆబ్జెక్ట్స్ అంటాం. ఇక్కడ అకౌంట్ నేము, అకౌంట్ నంబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని ఫీల్డ్స్ అంటాం. సో ఇందులో మనం ఒక డేటాని ఇచ్చిన తర్వాత ఒక డేటాని ఇచ్చి సేవ్ చేస్తే దీన్ని మనం రికార్డ్ అంటాం. ఓకేనా, ఒక డేటా ఇచ్చి సేవ్ చేస్తే ఇక్కడ మనం దీన్ని రికార్డ్ అంటాం. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ సంథింగ్ ఏదైనా ఎంటర్ చేసి సేవ్ చేసినాం అనుకో, సో దీన్ని మనం రికార్డ్ అంటాం. ఒక టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ని మనం రికార్డ్ అంటాం. ఓకేనా, మనం ఈరోజు ఏం చేయలేదు, సింపుల్గా ఒక డెవలపర్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్క్లో డెవలపర్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాం అంతే. ఇలా చేసుకుంటే వెరిఫై అని వస్తుంది. వెరిఫై క్లిక్ చేయగానే ఈ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది మనకు. సో ఇలాగ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఓపెన్ అవ్వగానే మీకు లైట్నింగ్ వ్యూ అవుతుంది. సో లైట్నింగ్లో పిక్ నుంచి క్లిక్ చేసి కింద స్విచ్ టు క్లాసిక్ అనే ఆప్షన్ వస్తుంది. క్లాసిక్ మోడ్లోకి వస్తే ఇలా ఉంటుంది మీకు. ఓకేనా, సో ఇక్కడ ఉండే వాటిని అన్నిటిని అప్లికేషన్స్ అంటాం. సో ఇక్కడ ఉన్న వాటిని ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాటిని ఫీల్డ్స్ అంటాం. ఆ ఫీల్డ్స్లో సమ్ డేటా ఇచ్చి సేవ్ చేసేదాన్ని రికార్డ్స్ అంటాం. క్లియరా? ఓకే, సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక డెవలపర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో క్రియేట్ చేసుకున్న తర్వాత రేపు మనం జస్ట్ బేసిక్స్ లైక్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవి ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడ లోగో ఎలా పెట్టుకోవాలి, తర్వాత ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, రికార్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మనం రేపు క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనకు కనిపించే యూఐ మొత్తం ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్న మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ వర్క్ అంతా చేసేది అడ్మిన్ పార్ట్ అనేది. అవును, ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది కదా, ఈ అకౌంట్ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేసుకున్న దాన్ని అడ్మిన్ వర్క్ కింద చేసుకుంటాం. డెవలపర్స్ పర్స్పెక్టివ్ లో ఏదైనా కోడ్ రాసుకోవాలనుకుంటే దాన్ని డెవలపర్ కింద చేసుకుంటాం. ఓకేనా, సో డెవలపర్ లో ఎక్కడ కోడ్ రాసుకుంటారంటే ఇక్కడ డెవలపర్ కన్సోల్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసుకుంటాం, కోడింగ్ అనేది ఇక్కడ రాసుకుంటాం మనం. సో ఇక్కడ ఏమైనా ఆల్రెడీ క్లాసెస్ ఏమైనా ఉన్నాయనుకో, ఇది ఫ్రెష్ ఆర్క్ కాబట్టి ఏం లేవు ఇక్కడ. సో మేబీ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ కనిపించేవి. సో అలా కాకపోయినా ఇక్కడ ఏమైనా క్లాసెస్ ఉన్నాయో చెక్ చేద్దాం ఒకసారి. అపెక్స్ క్లాసెస్. ఓకే, ఇక్కడ ఏం క్లాసెస్ లేవు. మనం ఏమైనా రాసుకోవాలనుకుంటే ఇక్కడ డెవలపర్ కన్సోల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్లాసెస్ని ఇక్కడ రాసుకోవచ్చు మనం సింపుల్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళేసి న్యూ అపెక్స్ క్లాస్ ఏదైనా ఒకటి నేమ్ ఇచ్చేసి ఓకే చేసినామంటే ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఇట్లా, సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడికి మనకి సేవ్ అయిపోతుంది ఇక్కడ టెస్ట్ అని. సో ఇక్కడ కూడా మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడైనా మనం రాసుకోవచ్చు కోడ్. సో ఇక్కడ మనం రాసుకునే దాన్ని ఏమంటామంటే డెవలప్మెంట్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ రాసుకునే దాన్ని మనం ఏమంటామంటే డెవలప్మెంట్ అంటాం. సో డెవలప్మెంట్ కాకుండా ఆబ్జెక్ట్స్ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్ ఇవన్నీ మనం చేసుకుంటే దాన్ని అడ్మిన్ అంటాం. ఇప్పుడు యూఐలో మనకు కనిపించేది మామూలుగా ఇవన్నీ అడ్మిన్ గానా? అడ్మిన్ పార్ట్ కింద వస్తాయి. సో మనకు కనపడకుండా ఫంక్షనాలిటీ వర్క్ అయ్యేదంతా డెవలప్మెంట్. అంటే ఆ డెవలప్మెంట్ వీటికి ఎట్లా లింక్ చేసి అది ఎట్లా చేయడం? అది డెవలప్మెంట్ కి మనం ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఆబ్జెక్ట్స్ ఫీల్డ్స్ అనేవి మనకు ఉంటాయి. ఆబ్జెక్ట్ నేమ్స్, ఫీల్డ్స్ నేమ్స్ అనేవి మన బ్యాక్ ఎండ్ లో ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనం డెవలప్మెంట్ లో రాసుకుంటాం. ఓకేనా, అది మీకు అర్థమవుతుంది. మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా అనేది. రాసుకుంటాం, రైట్. వాలిడేషన్ రూల్స్, వర్క్ ఫ్లో రూల్స్, అప్రూవల్ ప్రాసెస్ బిల్డర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకు అడ్మిన్ టాపిక్ కింద వస్తాయి. ఓకేనా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి జస్ట్ ఐడియా తెచ్చుకోండి, జస్ట్ బేసిక్స్ అనమాట. అంటే ఒక ఆర్గ్ని ఎలా లాగిన్ అవ్వాలనేది మాత్రం చూసాం మనం. సో మనం రేపటి నుంచి చేస్తే మీకు అన్ని నీట్గా అర్థమవుతుంది. సో రియల్ టైంలో ఎలా ఉంటుందో కూడా రేపటి నుంచి చూపిస్తాం మీకు. ఓకేనా, సో రియల్ టైంలో ఎలా ఉంటుంది, మనం ట్రైనింగ్లో ఎలా ఉంటుంది, జస్ట్ మీరు ఒక డెవలపర్ ఆర్గ్ని క్రియేట్ చేసుకోండి. ఇలాగా క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో టుమారో నేను ఏ టైమింగ్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. లేదు మీకు స్పెసిఫిక్గా ఒకే టైంలో ఉందాము అంటే లైక్ 7 to 8 కానీ, లేకపోతే 8 to 9 కానీ, మీ కంఫర్ట్స్ ఓకేనా? మార్నింగ్ 7 to 8 ఓకేనా మీకు? ఓకే.
అంటే ఒక Okay. మార్నింగ్ 2 hours తీసుకున్నా డైలీ. 2 hours అంటే మీరు నేను చెప్పిన దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. చేశాను. అంటే మార్నింగ్ చేస్తారా? ఒకటి 1 hour, ఈవినింగ్ 1 hour. అలా అయినా ఓకే. సో మార్నింగ్ Hmm. అయితే కంప్లీట్‌గా 7 to 8 తీసుకుంటాను నేను. సో ఈవినింగ్ Okay. మీరు ఓకే అంటే ఈవినింగ్ కూడా అప్పుడప్పుడు 1 hour తీసుకుంటూ వెళ్తాను. ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దామంటే ఫాస్ట్‌గా చేద్దాం. మీ ఇష్టం అది. అవునండి, మార్నింగ్ ఈవినింగ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ 1 hour తీసుకున్నాను. మార్నింగ్ అయితే ఖచ్చితంగా చెప్తాను. సో ఈవినింగ్ మాత్రం ఒక డే బై డే గాని అట్లా చెప్తాను మీకు. ఓకేనా? కంప్లీట్‌గా ఈవినింగ్ అయితే చెప్పలేను. కాల్స్ ఎక్కువ ఉంటాయి నాకు ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ మాక్సిమం కుదిరితే డైలీ 1 hour కూడా తీసుకుంటా ఈవినింగ్ కూడా. కుదరకపోతే డే బై డే తీసుకుంటాను. ఓకేనా? నార్మల్‌గా ఎన్ని రోజులు అయిపోతుంది? 1 month పడుతుంది అడ్మిన్. 1 month అంటే డెవలపర్ ఒక 25 days పడుతుంది అడ్మిన్. డెవలప్మెంట్ కూడా ఒక 25 days పడుతుంది. 50 days. సో ఒక 10 days మనం సినారియోస్ ప్రాక్టీస్ చేసుకుంటే ఒక 10 days ఓ 2 months లో అయిపోవచ్చు. ఓకేనా? అంటే మనకు మినిమం నాలెడ్జ్ వస్తాను మొత్తం రియల్ టైంది. రియల్ టైంలో చేసిన సినారియోసే మీకు చెప్తాను నేను. ఓకే. ఓకేనా? రియల్ టైంలో ఆ సినారియోస్ యూజ్ చేసింటారు కదా, ఆ సినారియోస్ని మీకు ట్రైనింగ్ ఆర్క్లో చూసి చేపిస్తాను మీకు. మీకు క్లియర్ వస్తుంది అప్పుడు. ఓకేనా? ఓకే. అయితే రేపు మార్నింగ్ 7 AM సేమ్ టైం కనెక్ట్ అవ్వండి. అయితే రేపు మార్నింగ్ సేమ్ లింక్. ఓకేనా? సేమ్ లింక్ రేపు మార్నింగ్ 7 కనెక్ట్ అవ్వండి. 7 AM. ఓకేనా? ఓకే. ఓకే చలో బాయ్. ఫైన్. బాయ్.